మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి దుంకిండంట. ఇలాగే ఉంది అమెరికా ఉపాధ్యక్షుడి తీరు. తెలుగింటి అల్లుడని సంబరపడుతుంటే ఆయన మనోళ్లకే షాక్ ఇస్తున్నాడు. మత మార్పిళ్లకు మార్గం వేస్తున్నారు. తన భార్యను క్రైస్తవంలోకి మార్చేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకీ జేడీ వాన్స్ కామెంట్లు ఎందుకు దుమారం సృష్టించాయి? అమెరికాలో మత స్వేచ్ఛ ఎక్కువైందా, లేదా మత మార్పిడి ప్రచారానికి పాలకులే పూనుకున్నారా? పరిస్థితి ఇలాగే కొనసాగితే హిందూ అమెరికన్ ప్రజల పయనం ఎటు? భారత్ అమెరికా సంబంధాలపై జేడీ వాన్స్ వ్యాఖ్యల ప్రభావం ఉంటుందా? జేడీ వాన్స్ మతం రాజకీయ ఆయుధమా, వ్యక్తిగత ఆసనా? హిందుత్వంపై అగ్రరాజ్యంలో కుట్రలు. అమెరికన్ పెద్దల మత మార్పిడి మంత్రం. అగ్రరాజ్యంలో మత మార్పిడి చర్చ రచ్చగా మారుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు దావానలంలా వ్యాప్తి చెందుతున్నాయి. ఆయన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. నిజానికి జేడీ వాన్స్ పరిచయం అక్కరలేని నాయకుడు, అగ్రరాజ్యాధినేత ట్రంప్కు నమ్మిన బంటు, పైగా తెలుగింటి అల్లుడు. అందుకే ఆయనంటే భారతీయులకు ఎంతో ఇష్టం. అమెరికా ఉపాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే తెలుగు ప్రజలు తెగ సంబరపడిపోయారు. అలాంటి వ్యక్తి మిసిసిపిలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. 2025 అక్టోబర్ 30న జరిగిన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కార్యక్రమంలో జేడీ వాన్స్ కామెంట్లు కాకరేపుతున్నాయి. తన భార్య ఉషా వాన్స్ మత మార్పిడిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందువుగా ఉన్న తన భార్య ఏదో ఒకరోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జేడీ వాన్స్. టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కార్యక్రమంలో జేడీ వాన్స్ కు ప్రేక్షకుల నుంచి మీ భార్య ఉషా క్రైస్తవ మతంలోకి మారతారా అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన సమాధానమిస్తూ చివరికి ఆమె క్రీస్తు వద్దకు రావాల్సి ఉంది కదా అని వ్యాఖ్యానించారు. ఉషా ప్రతి ఆదివారం నాతో పాటు చర్చికొస్తోంది. నేను చర్చి ద్వారా ఎలా ప్రభావితమయ్యానో ఆమె కూడా అలాగే ప్రభావితమవుతుందని ఆశిస్తున్నారంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి భారత సంతతికి చెందినవారు. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. 1986లో కాలిఫోర్నియాలో జన్మించిన ఉషా చిలుకూరి 2014లో జేడీ వాన్స్ ను వివాహం చేసుకున్నారు. ఒక హిందూ పూజారి సమక్షంలో నిర్వహించిన వేడుకలో ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వాన్స్ దంపతులకు 3 పిల్లలున్నారు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్. జేడీ వాన్స్ విజయంలో ఉషా పాత్ర ఎంతో ఉంది. భర్త తరచూ రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేలా ప్రోత్సహించేవారు. ఆయనతో కలిసి ఆమె కూడా వెళ్లేవారు. భర్త తీసుకునే రాజకీయ నిర్ణయాలకు మద్దతు ప్రకటించేవారు. ఆయనకు సూచనలు చేసేవారు. అలాంటి సతీమణిపై ఇప్పుడు జేడీ వాన్స్ మత మార్పిడి కోసం ఒత్తిడి చేస్తున్నారనే చర్చ జోరందుకుంది. తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆమె హిందూ మూలాన్ని దాచడానికి వాన్స్ ప్రయత్నిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసలు పేరు జేమ్స్ డేవిడ్ వాన్స్. టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు కాకరేపుతున్నాయి. తన భార్య ఉషా వాన్స్ క్రైస్తవ మతానికి మారాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆ కామెంట్లు అమెరికాలో మత స్వేచ్ఛ, మత మార్పిళ్ల విషయాల్లో పెద్ద చర్చను రేకెత్తించాయి. జేడీ వాన్స్ 1984లో ఓహియోలోని స్కాట్స్ ఐరిష్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో ఎవాంజలికల్ చర్చికి వెళ్లేవారు. కానీ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన అథియిస్టుగా మారిపోయారు. కానీ ఏల్లో క్రైస్తవులను చూసి మళ్లీ మతం వైపు ఆసక్తి చూపారు. 2019 ఆగస్టులో సెయింట్ జెర్ట్రూడ్ చర్చిలో హెన్రీ స్టెఫాన్ చేత బాప్టిజం తీసుకుని క్యాథలిక్ గా మారిపోయారు. రిచర్డ్ డాకిన్స్ రచనలతో ప్రభావం చెందినట్లు 2016లో రచించిన హిల్బిలీ ఎలిజీ పుస్తకంలో ప్రస్తావించారు. వాన్స్ 2020లో ది ల్యాంప్ మ్యాగజైన్ లో రాసిన ఆర్టికల్లో ఆధునిక ప్రపంచం అస్థిరంగా ఉంది, క్యాథలిక్ మతం శతాబ్దాల నియమాలు స్థిరత్వం ఇస్తుందన్నారు. సెయింట్ అగస్టిన్, రెనే గిరార్డ్ వంటి రచయితలు ఆయనపై ఎంతగానో ప్రభావాన్ని చూపించారు. వాన్స్ మత మార్పిడిని సెక్యులర్ ఎలైట్ విలువలకు వ్యతిరేకంగా భావిస్తారు. ఆయన మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని చెప్పడం సరైంది కాదు. కానీ వారి ప్రకటనలు మత మార్పిళ్లకు బాటలు వేసేలా ఉన్నాయి. వాన్స్ కాథలిక్ మతాన్ని అమెరికన్ సమాజానికి అవసరంగా చూస్తారు. మతం లేకుండా మనుషులు వ్యర్థంగా ఉంటారు. కాథలిక్ మతం కర్తవ్యంతో పాటు సద్గుణాలు నేర్పుతుందని ఆయన విశ్వాసం. 2022 ఏడాది నాపా ఇన్స్టిట్యూట్ సమిట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే. అమెరికాలో మతం బలపడాలి, సెక్యులరిజంకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా మత మార్పిళ్లని ప్రోత్సహించేలా ఉన్నాయి.
వాన్స్ మాటల వెనుక లోగుట్టు ఉందంటున్నారు సన్నిహితులు. అక్రమ వలసలకు క్యాథలిక్ బిషప్స్ డబ్బు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అది క్యాథలిక్ చర్చితో విభేదాలకు దారితీసింది. వాన్స్ మత విశ్వాసం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కల్చరల్ వార్ కు కారణమైంది. పోర్న్ బ్యాన్, న్యూక్లియర్ ఫ్యామిలీలు, మత విద్య ప్రోత్సాహం వంటి విషయాల్లో క్యాథలిక్ ఆలోచనలు ఉపయోగిస్తున్నారు వాన్స్. దీంతో ఆయన ప్రకటనలు అమెరికా మత స్వేచ్ఛపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా వాన్స్ హిందూ సంప్రదాయాలను అవమానించారని మండిపడ్డారు. అమెరికా అందరి కోసం మతాల మధ్య గౌరవం అవసరమని ట్విట్టర్లో పోస్ట్ చేశారు శుక్లా. భారతీయ మాజీ డిప్లొమాట్ కన్వర్సిబుల్ అమెరికాలో మత స్వేచ్ఛ కమిషన్ ఉంది, కానీ ఇంటి వద్ద మొదలు పెట్టాలి అని విమర్శించారు. వాస్తవానికి అమెరికాలో మత మార్పిళ్లు పెరుగుతున్నాయి. 2020 నుంచి క్యాథలిక్ డయాసిస్ లో 30-70% పెరుగుదల జరిగింది. వాన్స్ వంటి కన్వర్టులు రాజకీయాల్లో ప్రభావవంతులు, కానీ ఇది మతాల మధ్య టెన్షన్ పెంచుతోంది. వాన్స్ మతం అమెరికన్ సమాజాన్ని బలోపేతం చేస్తుందని నమ్ముతారు, కానీ విమర్శకులు దీన్ని క్రిస్టియన్ నేషనలిజంగా చూస్తారు. వాన్స్ వంటి నాయకులు మతాన్ని రాజకీయాల్లో ఎలా ఉపయోగిస్తారో భవిష్యత్తు చూపనుంది. అమెరికాలో హిందూ కమ్యూనిటీ తమ సంఖ్యకు మించి గణనీయ ప్రభావాన్ని చూపుతోంది. 2025లో సుమారు 3.6 మిలియన్ మంది హిందువులు ఉన్నప్పటికీ వారి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రభావం అసాధారణం. అమెరికా దేశాభివృద్ధిలో మనోళ్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మత వివక్ష, హిందుత్వ వివాదాలు వంటి సవాళ్లు కూడా ఎదుర్కొంటున్నారు. అమెరికాలో హిందూ జనాభా వేగంగా పెరుగుతోంది. 2010-2020 మధ్య 15-20% వృద్ధి జరిగింది. హిందూ మతం యుఎస్ లో 4వ పెద్ద మతంగా మారింది. అక్కడ 2025 నాటికి 1000కి పైగా హిందూ ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇవి సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. యోగా, కర్మ, పునర్జన్మ వంటి భావనలు అమెరికన్లను భారత్ వైపు చూసేలా చేస్తున్నాయి. యుఎస్ కాంగ్రెస్ ద్వారా నియమించబడిన అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ లాంటి సంస్థలు ఉన్నప్పటికీ సొంత ఇంట్లోనే జేడీ వాన్స్ ఇలాంటి కోరికను వ్యక్తం చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. సేవ అనేది ఇంట్లోనే ప్రారంభం కావాలంటూ వాన్స్ కు చురకలంటిస్తున్నారు. మత విశ్వాసం అనేది వ్యక్తిగతమని, ఉషా మారకపోయినా తనకు సమస్య లేదని జేడీ వాన్స్ చెప్పినప్పటికీ బహిరంగంగా తన ఆకాంక్షను వెల్లడించడం ద్వారా అంతర్మత వివాహాల సున్నితత్వాన్ని ఆయన విస్మరించారని అంటున్నారు. దీంతో మత స్వేచ్ఛ విషయంలో ఆయన వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దశాబ్దాలుగా హిందువులను మతం మార్చేందుకు మిగతా మతస్థులు అనేక అంశాలతో ప్రలోభ పెడుతూ ఉంటారు. కానీ అలాంటి ప్రలోభాలతో హిందువులు మతం మార్చే సంఘటనలు శూన్యం. మరోవైపు హిందూ ధర్మానికి దూరమైన వ్యక్తిని అదే హిందూ ధర్మానికి శత్రువుగా మార్చే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఒక హిందువు మతం మారితే హిందువుల్లోంచి ఒకరు తగ్గడమే కాదు, హిందువులకు ఒక శత్రువు పెరుగుతున్నాడన్నది నగ్న సత్యం.